వైఎస్ఆర్ నాయకులు రాష్ట్రం విధ్వంసం అయిపోయిందని నిన్న 4వ తేదీన పెద్ద ధర్నాలు ర్యాలీలు చేశారు. యాక్చువల్గా వీళ్ళకి ఏమన్నా సిగ్గున్నదా అని నేను అడుగుతున్నాను. రాష్ట్రం విధ్వంసం వీళ్ళు చేశారు. 10 కోట్లతో నిర్మాణం చేసిన ప్రజావేదిక భవనం జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే కూల్చాడు. బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు కళ్ళగన్న రాజధాని సర్వనాశనం చేశాడు. రైతులందరి మీద తప్పుడు కేసులు కట్టి లాఠీ దెబ్బలు కొట్టించి జైళ్ళంటి పంపించాడు. రాష్ట్రం అల్లకొల్లోలం చేసిన చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాం గారికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి టైంలో ఈయనకి ఎమ్మెల్యేగా యువకుడిగా ఆయనకి సీట్ ఇచ్చారు. ఆ స్థానాన్ని చంద్రబాబు నాయుడు అలా కొనసాగించాడు. ఈయన అధికారంలో సీనియర్ నాయకుడు. ప్రజలు వీళ్ళకి 51 సీటుతో పట్టం కట్టిన పరిపాలన 11 సీట్లు దిగదార్చారు. అయినా వాళ్ళకి ఇంకా సిగ్గులేదు. విధ్వంసం అని చెప్తున్నారు కదా, మద్యపాన నిషేధం వాళ్ళ కార్యకర్తలకు పెట్టి అమ్మకం చేయించారు. ఆ డబ్బు ఏమైనా ప్రభుత్వానికి జమ అయిందా? జమ అయిన దాఖలాలు ఎక్కడైనా కనిపించావా? ఏ రోజైనా డీడీ రూపంలోటో లేకపోతే ఫోన్పే రూపంలోటోనే తీసుకున్నారా? నోట్లు కట్టలే కదా కలెక్షన్ చేశారు. ఈ డబ్బు అంతా ఎక్కడ జమ చేశారు? వాళ్ళ కార్యకర్తలకు పెట్టి క్రయ విక్రయాలు జరిపారు. వాళ్ళ కార్యకర్తల ద్వారా పొద్దుతప్పుడు కేసు ఇచ్చి కేసు సీసామని 50 రూపాయలు లాభం వేసి వెనుకబడిన తరగతులు కులాల తాలూకా మందు అలవాట్లు ఉన్న రక్తం పీల్చుకు తాగారు వీళ్ళు. తర్వాత ప్రజా వ్యవస్థ పంపిణీ అనేది కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకం అది. ఆ స్కీమ్ అది డీలర్లకి పీపీఎఫ్ షాపులు అని పెట్టి ప్రతి డీలర్కి ప్రతి గ్రామంలో కూడా మొదటి నుంచి కొనసాగుతున్న వ్యవస్థని నిర్వీర్యం చేస్తారు వీళ్ళు. ఇంటింటికి రేషన్ పంపిణీ అని చెప్పి ఊరికి సుమారు 1,00,000 రూపాయలు వేస్ట్గా వృధాగా ఖర్చు పెట్టారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంపాదించిన సొమ్ము కాదు అది. వాలంటరీ వ్యవస్థ పెట్టారు. వాలంటరీ ద్వారాగా రేషన్ కార్డులు అన్నారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ రద్దయిపోయిన తర్వాత రేషన్ కార్డులు అవ్వట్లేదా? పెన్షన్ల బట్టవాడ కావట్లేదా? ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు వీళ్ళు. రుచికొండ సర్వనాశనం చేశారు. 550 కోట్లు అక్కడ భవనాలు కట్టారు. ఈ భవనాలు దేనికి ఉపయోగించడానికి కట్టారు అని అంతర్రాష్ట్రీయ పెట్టి ఇప్పటివరకైనా వాళ్ళు చెప్తున్నారా? వీళ్ళు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారా? తెలుగుదేశం వాళ్ళు విధ్వంసం చేశారా? ఇవాళ 65,000 కోట్లతో రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. ఇది అభివృద్ధి కనిపించట్లేదా మీకు? 3,000 ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. ఇది అభివృద్ధి కనిపించట్లేదా మీకు? మీరు 2,200 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 2,000 చేశారు. ఆ ఘనత మేమే 3,000 చేస్తామని మీరు చెప్పుకున్నారు. మీరు ఒక 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది. మీరు విధ్వంసం చేశారా? ఇప్పుడున్న ప్రభుత్వ విధ్వంసం చేసిందా? మహిళలకు 3 గ్యాస్ కనెక్షన్లు అని చెప్పారు. ఆ మాట తూచా తప్పకుండా నెరవేర్చుకున్నారు. పౌచ పెన్షన్లు అనేవి భర్త చచ్చిపోయిన పెన్షన్ భార్యకి ఇచ్చుకోవాలని దిక్కుమాల ముఖ్యమంత్రి. ఈ దిక్కుమాల ముఖ్యమంత్రి భర్త చచ్చిపోయిన పెన్షన్ కూడా కొత్తగా అప్లై చేసుకోమని చెప్పాడు. ఇవాళ భర్త చచ్చిపోయిన పెన్షన్ భార్యకి 4 రోజుల్లో వస్తున్నది. ఇది విధ్వంసం అంటే ఇదే అర్థం. ప్రజా పంపిణీ వ్యవస్థ తొలి ఎలా కొనసాగిందో ఈరోజు కూడా అదే విధంగా మళ్ళీ కొనసాగించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. ప్రజలు కూడా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి డీలర్కి ఇంటికి ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది. వికలాంగులకి ఇంటికి ఇవ్వమని ఆదేశించింది. ఇది మీకు విధ్వంసమైన పరిపాలన కనిపిస్తుందా? మత్స్యకార భరోసా పడితే గ్రామాల్లో విధ్వంసమైన వాతావరణం కనిపించింది. తెప్పలు తెలుగుదేశం వాళ్ళు, పైసలు వైఎస్ఆర్ వాళ్ళవి. మీ కార్యకర్తలు దోచి తిన్నారు మత్స్యకార భరోసా అంతా. ఇది విధ్వంసమా? ఈవేళ ఎవరు తెప్ప డబ్బులు వాళ్ళకే చక్కగా పడ్డవి. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు డబ్బులు అందుకున్నారు. పెన్షన్ 3 మాసాలు అప్పుడు ఒక నెల రోజులు ఏ నెల పెన్షన్ ఆ నెలకే ఇచ్చావు. పొరపాటున వలస కూలి రాలేకపోతే ఆ నెల పెన్షన్ ప్రభుత్వానికి ఉండిపోయేది. అంటే ఈ దిక్కుమాల ముఖ్యమంత్రి ఒక నెల పెన్షన్ కూడా వాళ్ళకు 2వ నెలకి ఇవ్వలేని దుస్థితిలో ఈయన పరిపాలన కొనసాగింది. ఇది విధ్వంసం అంటారా? అది విధ్వంసం అంటారా? మీకు వైఎస్ఆర్ కార్యకర్తలకు కూడా సిగ్గుండాలా. ఆ నాయకులు పిలిస్తే కండువాలు వేసుకొని పరుగులెడుతున్నారు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలా. ఇంకేదో మేము సాధించేస్తాము, ఇంకేదో మళ్ళీ రాష్ట్రం మా చేతికి వచ్చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు. గౌరవనీయులైన కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారి టైంలో ఐఎస్ వాళ్ళే జైలుకి పోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఎంతో విద్యతో చదువుకున్న కలెక్టర్ స్థాయి అధికారులు, రాష్ట్రాన్ని శాసించే స్థాయి అధికారులు ఇవాళ మీరు చేసిన తప్పులకే ఐపీఎస్ వాళ్ళు, ఐఏఎస్ వాళ్ళు జైలుకు పాలవుతున్నారు. అందుకు కారణం 5 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రి నిర్వాచకం. ఆయన ఏడు చెప్తే అది చేశారు కాబట్టి, చట్టాన్ని తొంగలో తొక్కారు కాబట్టి ఇవాళ జైల్లో ముగుతున్నారు. మీరు చేసిన వెధ పనులకే జైలు పాలవుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడికి
ప్రచారంలో ఉన్నప్పుడు ఏ కారణాలు కూడా లేకుండా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అది విధ్వంసమా? ఇది విధ్వంసమా? పట్టాభి అనే తెలుగుదేశం నాయకుడికి జైల్లో పెట్టారు. మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత మంత్రివర్యులు మన కింజరా బచ్చెన్నాయుడు గారికి జైల్లో పెట్టారు. నిష్కారణంగా జైల్లో పెట్టారు. అది విధ్వంసమా? ఇది విధ్వంసమా? మీరు కొల్లి రవీంద్రకి జైల్లో పెట్టారు. అది విధ్వంసమా? ఇది విధ్వంసమా? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రజలు మీకు ఏదో ఇంకా ర్యాలీలు ధర్నాలు చేస్తే పట్టం కడతారని ఆశించడం తప్పు. ఇక నుంచి అయినా మంచికి మంచి అని చెప్పండి, చెడుని వ్యతిరేకించండి. ముందు